శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో మే నెలలో మే 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల ఏ రోజులు ఎలా ఉన్నాయి, వివాహాలకి, గృహప్రవేశాలకి, అన్నప్రాసన, సీమంతం, చెవులు కుట్టించడానికి, అక్షరాభ్యాసానికి, అద్దె ఇల్లు మారడానికి, అన్ని శుభకార్యాలకి ఏ రోజులు ఎలా ఉన్నాయో క్లియర్ గా ఈ రోజు వీడియోలో తెలియజేస్తానండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. మే నెలలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మే నెల 16వ తేదీ వరకు మనకి వైశాఖ మాసం అనేది ఉంటుందండి. 17వ తేదీ నుంచి మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. అధిక జ్యేష్ఠ మాసం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో అనేది పెట్టాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ మే నెలలో ఎన్నో ముఖ్యమైన పండుగలండి. మేడే పండుగ, బుద్ధ పౌర్ణమి, అలానే హనుమత్ జయంతి, అంగారక సంకష్టహార చతుర్థి వ్రతం, ఎన్నో ముఖ్యమైన పండుగలు ఈ మే నెలలో అయితే మనకి రానున్నాయండి. అన్ని కూడా తెలియజేస్తాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మే నెలలో మనకి 1వ తేదీన పౌర్ణమి తిథితో ప్రారంభమై మనకి మే నెల ముగించేది కూడా మనకి పౌర్ణమి తిథితోనే అండి. సాధారణంగా ఏంటంటే ఒక నెలకి ఒక అమావాస్య, ఒక పౌర్ణమి అనేది ఉంటుందండి. దాంతో మనకి 31 రోజులు అయితే ఉంటాయి. ఈసారి ఈ నెలలో ప్రత్యేకంగా మనకి ఒక నెలలో 2 పౌర్ణమిలు అనేటివి రావడం చాలా విశేషం అండి. ఇప్పుడైతే మే నెలలో 2026 సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల ఏ రోజులు ఎలా ఉన్నాయో తెలియజేస్తాను. మే 1వ తేదీన శుక్రవారం పౌర్ణమి తిథి. ఈ రోజు మనకి రాత్రి 9:39 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత మేడే పండుగ, వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చండి. పౌర్ణమి వ్రతం కూడా చేసుకోవచ్చు. ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి అంటే, వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభం, ఉపనయనం చేయడానికి, అక్షరాభ్యాసం, సీమంతం, నామకరణం, అన్ని శుభకార్యాలండి. భూ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, వ్యవసాయ పనులు, వ్యాపార పనులు అన్ని చేసుకోవడానికి ఈ 1వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత మే 2వ తేదీన శనివారం వైశాఖ మాసం బహుళ పాడ్యమి తిథి. ఈ రోజు పాడ్యమి తిథి మనకి రాత్రి 11:18 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం వైశాఖ నక్షత్రం అండి. ఈ రోజైతే అంత శుభకార్యాలు చేసుకోవడానికి అయితే మంచి రోజైతే కాదండి. ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు మాత్రం ఈ రోజు అనుకూలంగా ఉంది. తర్వాత మే 3వ తేదీన ఆదివారం విద్యాతిథి రాత్రి 1:06 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం అనేది పూర్తిగా ఉంటుందండి. ఈ రోజు కూడా మనకి వివాహాలకి, గృహప్రవేశాలకి, అక్షరాభ్యాసానికి, చెవులు కుట్టించడానికి, అన్ని శుభకార్యాలకి ఈ 3వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత మే 4వ తేదీన సోమవారం తదియా తిథి రాత్రి 3:09 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం అనేది ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకతలు ఏంటంటే, ఈ రోజు డొల్లు కర్తరి అనేది ప్రారంభమవుతుందండి. పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజైతే అంత అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు చేసుకోవడానికి, చిన్నపిల్లలకు చెవులు కుట్టించడానికి అయితే ఈ రోజు అనుకూలంగా ఉంది. తర్వాత మే 5వ తేదీన మంగళవారం చవితి తిథి రాత్రి తెల్లవారుజామున 5:12 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. సాధారణంగా ఏంటంటే 12 సంకష్టహార చతుర్థి వ్రత ఫలితం అనేది ఎప్పుడైతే అంగారక సంకష్టహార చతుర్థి మంగళవారం రోజు అయితే కలిసి వస్తుందో ఆ రోజున మీరు సంవత్సరం మొత్తం సంకష్టహార పూజ చేసిన ఫలితం అనేది వస్తుందండి. ఆ ప్రకారం మనకి మే నెల 5వ తేదీన అంగారక సంకష్టహార చతుర్థి వ్రతం అయితే వచ్చింది. చాలా శక్తివంతమైనది, చాలా విశేషమైనదండి. పూర్తి పూజా విధానాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయి. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలండి అంటే, ఈ రోజు అన్ని చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఈ రోజు నక్షత్రాన్ని బట్టి మనకి గృహప్రవేశాలకి, వివాహాలకి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత మే 6వ తేదీన బుధవారం పంచమి తిథి అనేది పూర్తిగా ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం మనకి మూల నక్షత్రం ఉంటుంది. ఈ రోజు కూడా వివాహాలకి, గృహప్రవేశాలకి, అద్దె ఇల్లు మారటానికి, అక్షరాభ్యాసానికి అన్నిటికీ కూడా ఈ రోజైతే అనుకూలంగా ఉంది. తర్వాత మే 7వ తేదీన గురువారం. ఈ రోజు పంచమి తిథి ఉదయం 7:05 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజా కాదా అంటే, ఈ రోజైతే మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనకి వివాహాలకి, గృహప్రవేశాలకి అన్నిటికీ మనకి ఈ రోజు చాలా మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత 8వ తేదీన శుక్రవారం షష్ఠీ తిథి ఉదయం 8:39 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజు కూడా మీరు వివాహాలకి, గృహప్రవేశాలకి, అన్నప్రాసన, సీమంతం, మీరు ఏ శుభకార్యాలు జరిపించాలి అని అనుకుంటున్నారో అన్నిటికీ కూడా ఈ రోజు అయితే చాలా అనుకూలంగా ఉంది. తర్వాత మే 9వ తేదీన శనివారం సప్తమి తిథి. ఈ రోజు సప్తమి తిథి ఉదయం 9:49 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు కూడా అన్ని ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వివాహాలకి, గృహప్రవేశాలకి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయి.
తర్వాత మే 10వ తేదీన ఆదివారం అష్టమి తిథి ఉదయం మనకి 10 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి 8 గంటల 41 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు మంచి రోజా కాదా అంటే కొంతమంది ఈ తిథిని చూస్తే ఇది మంచి రోజు కాదు అని అనుకుంటారండి. కానీ అందరికీ కాదండి. వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి జాతకాలను బట్టి ఈ రోజు కూడా మనకి వివాహాలకి గృహప్రవేశాలకి అన్ని శుభకార్యాలకి ముహూర్తం అనేది ఉన్నాయండి. తర్వాత మే 11వ తేదీన నవమి తిథి మనకి ఈ రోజు ఉదయం 10 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం అండి. ఈ రోజు మనకి కర్తరి అంటే వాస్తు కర్తరి అనేది ఈ రోజు మనకి స్టార్ట్ అవుతుందండి. ఈ రోజైతే మనకి వివాహానికైతే ముహూర్తాలు అయితే లేవండి. గృహప్రవేశానికి గృహారంభానికి మాత్రం ఈ రోజైతే ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత 12వ తేదీన మంగళవారం దశమి తిథి ఉదయం 10 గంటల 14 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. మన పురాణాల ప్రకారం శాస్త్రం ప్రకారం వైశాఖ మాసంలో వచ్చేటువంటి దశమి తిథి రోజున హనుమంతుడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున మనము హనుమత్ జయంతి పండుగనైతే జరుపుకుంటామండి. ఈ రోజు వివాహాలకి గృహప్రవేశాలకి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అన్నప్రాసన సీమంతం చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం అక్షరాభ్యాసానికి చెవులు కుట్టించడానికి తలనీలాలు ఇవ్వడానికి అన్నిటికీ ఈ రోజైతే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత మే 13వ తేదీన ఏకాదశి తిథి అండి. అపర ఏకాదశి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఏకాదశి తిథి మనకి ఉదయం 9 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా పెళ్లికి వివాహాలకి పెళ్లి చూపులకి నిశ్చితార్థాలకి గృహప్రవేశాలకి అన్నిటికీ కూడా ఈ రోజు అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత 14వ తేదీన గురువారం రోజు ద్వాదశి తిథి ఉదయం 8 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం అనేది మనకి రాత్రి 8 గంటల 19 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజైతే వివాహాలకి వాటన్నిటికీ అంత పెద్ద ముహూర్తాలు అయితే లేవండి. ఈ రోజు ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి షాప్ ఓపెనింగ్స్ కానివ్వండి అలాంటివి చేసుకోవడానికి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. తర్వాత 15వ తేదీన శుక్రవారం రోజు త్రయోదశి తిథి చతుర్దశి తిథి రెండు తిథుల కలయిక అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. మనకి ఇప్పుడు మాస శివరాత్రి అనేది ఉంటుంది. ఓన్లీ దైవ ఆరాధనకు మాత్రమే ఈ రోజైతే చాలా అనుకూలంగా ఉంటుందండి. తర్వాత మే 16వ తేదీన శనివారం అమావాస్య శని అమావాస్య అండి. ఈ రోజు అమావాస్య తిథి మనకి రాత్రి 2 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ రోజు మనకి అమావాస్య తిథి కాబట్టి దైవ కార్యాలకు మాత్రమే ఈ రోజు చాలా అనుకూలం అండి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్న చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడానికి ఈ అమావాస్య అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ రోజైతే అలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇంతటితో మనకి వైశాఖ మాసం అనేది పూర్తవుతుందండి. తర్వాత మే 17వ తేదీన అధిక జ్యేష్ఠ మాసం. ఈ జ్యేష్ఠ మాసం అనేది అధికంలో ఉన్నప్పుడు మనకి అధిక మాసం అనేది ఉంటుందండి. ఈ అధిక మాసంలో మనము ముఖ్యంగా వివాహాలకి గృహప్రవేశాలకి పెద్ద శుభకార్యాలకైతే ముహూర్తాలు అయితే ఉండవండి. మిగతా శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు అయితే ఉంటాయి. ఈ 17వ తేదీన అధిక జ్యేష్ఠ మాసం శుక్ల పాడ్యమి తిథి ఈ రోజు రాత్రి 12 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. కృతికా నక్షత్రం సాయంత్రం మనకి 6 గంటల 38 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. తర్వాత 18వ తేదీన సోమవారం విద్యా తిథి మనకి ఈ రోజు రాత్రి 9 గంటల 25 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోజు ఏదన్నా సరే రెంట్ హౌస్ మారడానికి వివాహాలకి గృహప్రవేశాలకి అయితే ముహూర్తాలు అయితే లేవండి. అన్నప్రాసన సీమంతం చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం భూ రిజిస్ట్రేషన్ పనులు అలాంటి వాటన్నిటికీ కూడా ఈ 18వ తేదీ అయితే అనుకూలంగా ఉంది. తర్వాత 19వ తేదీన మంగళవారం తదియా తిథి రాత్రి 7 గంటల 6 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఓన్లీ డెలివరీ ఆపరేషన్స్ కి ఏదైనా వ్యవసాయ పనులు స్టార్ట్ చేసుకోవడానికి పంచాంగం ప్రకారం అయితే ఈ రోజు అనుకూలంగా ఉంది. మే 20వ తేదీన బుధవారం చవితి తిథి సాయంత్రం 4 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ఆద్ర నక్షత్రం అండి. ఉదయం 11 గంటల 34 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత మే 21వ తేదీన గురువారం పంచమి తిథి పునర్వసు నక్షత్రం అండి. పంచమి తిథి అనేది మనకి మధ్యాహ్నం 2 గంటల 34 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజు కూడా అయితే మనకి గృహప్రవేశానికి వివాహానికి ముహూర్తాలు లేవండి. అవి కాకుండా మిగతా అన్ని శుభకార్యాలు అన్నప్రాసనకి సీమంతానికి నామకరణానికి చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటానికి ఇంకేదన్నా సరే మీరు తలనీలాలు ఇవ్వడానికి అక్షరాభ్యాసానికి వీటన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. రెంట్ హౌస్ కూడా ఈ రోజు అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయి.
తర్వాత మే 22వ తేదీన శుక్రవారం షష్ఠీ తిథి మనకి మధ్యాహ్నం 12:34 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ రోజు సాధారణ పనులకు మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత మే 23వ తేదీన మనకి శనివారం సప్తమి తిథి ఉదయం 10:44 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు కూడా మనకి వివాహాలకి గృహ ప్రవేశాలకి అయితే ముహూర్తాలు అయితే లేవండి. అద్దె ఇల్లు మారడానికి ముహూర్తాలు ఉన్నాయి. నామకరణానికి మిగతా శుభకార్యాలు చేసుకోవడానికి 23వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత మే 24వ తేదీన ఆదివారం అష్టమి తిథి ఉదయం మనకి 9:32 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం మక్కా నక్షత్రం అండి. ఉదయం 7:14 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు మనం సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. శుభకార్యాలు చేసుకోవడానికి అంత మంచి రోజు అయితే కాదు. మే 25వ తేదీన సోమవారం నవమి తిథి పుబ్బా నక్షత్రం అండి. నవమి తిథి ఉదయం 8:36 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు అయితే అంత మంచి రోజు అయితే కాదండి. 26వ తేదీన మంగళవారం రోజు దశమి తిథి ఉదయం 8:10 అయితే ఉంటుందండి. ఉత్తరా నక్షత్రం అనేది రోజు ఉదయం 7:16 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు ఏదైనా డెలివరీ ఆపరేషన్స్ కి వ్యవసాయ పనులు స్టార్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత మే 27వ తేదీన బుధవారం ఏకాదశి అండి. ఈ రోజు సర్వ ఏకాదశి. ఈ రోజు మనం సాక్షాత్ విష్ణుమూర్తిని అయితే ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ రోజు అద్దె ఇల్లు మారడానికి, అన్నప్రాసన, సీమంతం ఇవన్నీ శుభకార్యాలు చేసుకోవడానికి, అక్షరాభ్యాసానికి, తలనీలాలు ఇవ్వడానికి, చెవులు కుట్టించడానికి వీటన్నిటికీ కూడా మనకి ఈ రోజు అయితే చాలా మంచి రోజు. తర్వాత మే 28వ తేదీన మనకి ద్వాదశి తిథి గురువారం. ద్వాదశి తిథి మనకి ఉదయం 8:53 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఉదయం 9:17 వరకు అయితే ఉంటుంది. అద్దె ఇల్లు మారడానికి వాటన్నిటికీ కూడా ముహూర్తాలు అయితే ఉన్నాయి. 29వ తేదీన కర్తరి అనేది ఈ రోజు పూర్తవుతుందండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదు. తర్వాత మే 30వ తేదీన శనివారం రోజు చతుర్దశి తిథి ఉదయం 11:29 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి. అండ్ గృహ ప్రవేశాలు వీటన్నిటికీ కూడా ముహూర్తాలు అయితే ఈ రోజు లేవు. తర్వాత మనకి 31వ తేదీ ఆదివారం రోజు అధిక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి. ఈ రోజు మనకి పగలు 1:13 అంటే మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం 1:13 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. అద్దె ఇల్లు మారటానికి, గృహ ప్రవేశానికి, వివాహానికి అయితే ముహూర్తాలు లేవండి. అన్నప్రాసన, సీమంతానికి, ఇంకా మీరు ఏదైనా అక్షరాభ్యాసం చేపించడానికి ఇలాంటివన్నీ వాటికి కూడా ఈ 31వ తేదీన అనుకూలంగా ఉందండి. ఇదండి ఓవరాల్ గా అయితే మనకి మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల మనకి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో క్లియర్ గా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మరెవరికన్నా ఉపయోగపడితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.